హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన టిఫిన్ కోసం చెప్పేసుకోవచ్చు. ఏం లేదండి, కొబ్బరెట్లండి. మనం ఎప్పుడు దోశలు తింటాం కదా, సో ఇది కొబ్బరి వేస్తాం మేము, అందుకని దీన్ని కొబ్బరెట్లు అంటాం. ఏంటంటే 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. ఫస్ట్ 1 గ్లాస్ మినప్పప్పు, అలాగే ఒక చెక్క కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. మినప్పప్పును కూడా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఈ రెండింటిని నానబెట్టుకోండి. కొబ్బరి కూడా మనం వేసుకొని ఒక చెక్క తీసుకోవాలని చెప్పాను కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు కింద తీసుకొని మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ని ఈ బియ్యం కడుక్కున్న బియ్యంలో వేసేయండి. దీంట్లోకి 1 స్పూను మెంతులు వేయండి. మెంతులు వేస్తే చేదు వస్తుందని అనుకుంటున్నారేమో, చేదు అయితే రాదండి, టేస్ట్ బాగుంటుంది. మెంతులు అస్సలు స్కిప్ చేయొద్దు. మన పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది, మెంతులు వాడకం మంచిదే. చేదు వస్తుందేమో అని భయపడాల్సిన పని అయితే లేదు. ఆ మెంతులు కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఆ బియ్యంలో వేసుకొని నానబెట్టేసుకోండి. 1 గ్లాస్ మినపప్పు కూడా వేసేసుకొని కడిగేసి పక్కన పెట్టాం కదండి, అది కూడా వేసేసుకొని దాంట్లో ఈ మూత పెట్టి పక్కన పెట్టేయండి. దీన్ని ఒక 4 గంటల సేపు వదిలేయండి. ఎందుకంటే 4 గంటల సేపు నానాలి. ఇవి నానిన తర్వాత మాత్రం మనం పిండి చేసుకోగలం. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 4 గంటల తర్వాత మనం దీన్ని ఎలా అయితే నానబెట్టామో కొబ్బరి వాటర్ అంతా కూడా కింద పోయొద్దండి. సేమ్ దాంతో మిక్సీ జార్లోకి పంపేసుకోండి. ఆ కొబ్బరితో పాటు మనం మిక్సీ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా మనం వేసుకోండి, మిక్సీ జార్లోనే వేసుకోండి. మనకి వచ్చి గ్రైండర్లు ఉన్నాయి, మా ఇంట్లో గ్రైండర్లు అంటే గ్రైండర్ అయితే వద్దండి. గ్రైండర్లో వేయకుండా మీరు మిక్సీలోనే వేసుకొని మిక్సీ జార్లో చేస్తేనే కొన్ని ఆటలు కొన్ని చేస్తాం కదా, అలా కొన్ని ఆటలు కొన్నే బాగుంటాయి. ఇదిగోండి, మనకి ప్యాటర్న్ దోశల పిండి మనం చేసుకుంటాం కదా, ఆ ప్యాటర్న్లోనే రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి పంపేసుకోండి. మనం దీంట్లోకి ఏది కూడా అసలు స్కిప్ చేయొద్దండి. మెంతులు అయితే మాత్రం అసలు మస్ట్ చుగ్గా వేయండి. ఇదిగోండి, మనకు ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. మనకు ప్యాటర్న్ చూసుకున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే రావాలండి. అలా వస్తేనే మనకి మరీ ఎక్కువ పలచగా చేస్తే మనకు అట్లు రావు, ముక్కలు అయిపోతాయి. ఒక సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. దీన్ని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలండి. నైట్ రుబ్బేసుకోండి. ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకున్న తర్వాత మనం మార్నింగ్ టిఫిన్కి కాబట్టి ఇది నైట్ నానబెట్టేసుకుని రుబ్బేసుకొని పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే పిండి బాగా వస్తుందండి. లేదు మాకు అప్పటికప్పుడు అనుకున్నా సరే ఒక 1 అవర్ ముందైనా మనం వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నైట్ అంతా నానబెడితే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది కదా, పులుస్తుంది పిండి బాగా. దీనికి మళ్ళీ మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఉంచుకోవాలండి. మొత్తం అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ బ్యాటర్లోకి మనకి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మనకి వీడియోలో ఎంత బాగా పులిసిందో చూసారా, మొత్తం బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యాయి అంటే మనకి పిండి బాగా పులిసిందని అర్థం. అది అలా పులిసిన పిండిలోకి మనం పొద్దున్నే తీసుకొని ఒకసారి పిండి అంతా పైకి కిందకి మొత్తం కలిపేసుకొని అట్లు వేసుకునే ముందు తీసుకుంటాం కదా, దీంట్లోకి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. అట్ల పైన వేసుకున్న మనం ఇలా వేసుకొని అట్లు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఉల్లిపాయలు. లేదు మేము అలా వేసుకోము, అట్ల మీద వేసుకుంటామన్నా మీ ఇష్టం అండి. నేనైతే ఇలా వేస్తాను. ఈ కొబ్బరట్లకి ఇలా వేసినా బాగానే వస్తాయి. ఇప్పుడు మనం దేని మీద అట్ల పైన పెట్టేసుకొని స్టవ్ మీద వేడైన తర్వాత గరిటెతో పిండి వేసి మనం రౌండ్గా చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఫస్ట్ వేయద్దు, ఎందుకంటే ఆయిల్ వేస్తే అట్ట అన్నది మనం రౌండ్ షేప్ తిప్పలేము, జారిపోతుంటుంది. కాబట్టి బాగా దలచగా వచ్చేస్తుంది తప్పితే మనం తినడానికి వీలుగా అట్లు పలచగా రావండి. కాబట్టి ఫస్ట్ పెనం వేడైన తర్వాత అట్టు వేసి దాని చుట్టూరు ఆయిల్ వేసుకోండి. మొత్తం కాలిన తర్వాత అట్టేసాక ఒకసారి తిరగేసుకోండి, అంతే. మీకు ఈ ఛానల్ ఎలా అనిపించిందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన అట్లు రెడీ అయిపోయాయి. దీంట్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఆ టమాటా చట్నీ ఎలా చేయాలో కూడా నేను ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి, మనకు అట్టు తిరిగేసి చూసారా, ముక్కలు కూడా అవ్వకుండా అంత జాగ్రత్తగా. అంతేనండి, చాలా ఈజీగా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఆ విధంగానే కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. టమాటాలు ఇప్పుడు 5-6 టమాటాలు తీసుకోండి. ఒక 4-5 చిల్లీ మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం టమాటా, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని వీటిని బాగా ఉడకనివ్వాలండి. నూనెలోనే మగ్గనిచ్చేయాలి. నూనెలో కొంచెం దగ్గరగా అయితే మెత్తగా అయితే సరిపోతుంది, ఎందుకంటే టమాటా చట్నీకే కాబట్టి మరీ పేస్ట్లా కాదు. ఇదిగోండి, ఆ విధంగా మనకు మగ్గితే సరిపోతుంది. దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడి వేసుకొని మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. అంతేనండి, మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయింది. పొద్దున్నే వచ్చే టిఫిన్ అంతా కూడా ఎంతో హెల్దీ అయిన టిఫిన్.
రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా ఉంటుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా బాగుంటుందండి. చూసారా మనకు అట్టు కూడా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా ఏది లేకుండా క్రిస్పీగా. చూసారు కదా, మనకి ఇలా దోశలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వచ్చాయి. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.